ఈశాన్య భారత రాష్ట్రాలను బంగ్లాదేశ్ మ్యాప్లో చూపించాడు. పాక్ సైనికాధికారిని తమ దేశానికి ఆహ్వానించాడు. లష్కరే తోయిబా చీఫ్ సన్నిహితుల్ని భారత సరిహద్దుల వరకు తెచ్చాడు. ఇప్పుడు ఐఎస్ఐకి కూడా యాక్సెస్ ఇస్తున్నాడు. భారత్ లక్ష్యంగా పాకిస్తాన్తో కలిసి కన్నింగ్ యూనస్ చేస్తున్న కుట్రలే ఇవన్నీ. ఇండియాపై యూనస్ కుట్రలు కొత్తేం కాదు. కానీ బంగ్లాదేశ్లో శరవేగంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో పెద్ద విధ్వంసానికే స్కెచ్ వేశారనే అనుమానాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, అస్సాం సరిహద్దుల వరకు పాక్ ఉగ్రమూకలు చొచ్చుకు రావడం ఆందోళనల్ని మరింత పెంచుతోంది. ఇంతకు భారత్ లక్ష్యంగా పాకిస్తాన్తో కలిసి కన్నింగ్ యూనస్ చేస్తున్న కుట్రలేంటి? ఆ కుట్రలకు మోడీ ప్రభుత్వం ఎలా బదిలివ్వబోతోంది? బంగ్లాదేశ్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రాబోతున్నాయా? లెట్స్ వాచ్. టార్గెట్ ఇండియా, బంగ్లాకి పాక్ సైనికాధికారి ఉగ్రవాదులు. ఢిల్లీపై నిఘా, ఐఎస్ఐకి ఫుల్ యాక్సెస్ ఇస్తున్న యూనస్. బంగ్లా పాక్కు మోడీ సర్కార్ ప్లాన్ చేసిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి? కన్నింగ్ యూనస్ భారత లక్ష్యంగా తన కుట్రలో దూకుడు పెంచాడు. గత వారం రోజులుగా భారత్ను రెచ్చగొట్టడమే లక్ష్యంగా దుందుడుకు చర్యలకు దిగుతున్నాడు. మొదట భారత భూభాగాలను బంగ్లాదేశ్ మ్యాప్లో చూపించి రెచ్చిపోయాడు. తర్వాత పాకిస్తాన్ సైనికాధికారిని ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ సన్నిహితులను తమ దేశానికి ఆహ్వానించాడు. ఆ తర్వాత న్యూఢిల్లీపై నిఘా పెట్టేందుకు ఢాకాలో ఐఎస్ఐ స్పెషల్ సెల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవన్నీ జస్ట్ వారం రోజుల్లో జరిగిన పరిణామాలే. పాక్తో కలిసి మన దేశంలో విధ్వంసం సృష్టించడమే యూనస్ లక్ష్యంగా ఈ పరిణామాలు తేల్చేస్తున్నాయి. ఇక్కడే మోడీ సర్కార్ కూడా అలర్ట్ అయింది. సరిహద్దులో నిఘా పెంచింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలపైన ఫోకస్ పెట్టింది. సరిహద్దులో ఏమాత్రం తేడా వచ్చినా యాక్షన్లోకి దిగిపోవడానికి త్రివిధ దళాలను సిద్ధం చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధానికి సిద్ధమవుతోంది. భారత్ను రెచ్చగొట్టడమే లక్ష్యంగా యూనస్ కవ్వింపు చర్యలకు నిదర్శనమే ఈ మ్యాప్. తమ దేశ పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు మ్యాప్ తో పాటు ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ పుస్తకాన్ని యూనస్ బహుకరించాడు. దీని ముఖ చిత్రంలో బంగ్లాదేశ్ వక్రీకరించిన మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ లో ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంగా చిత్రీకరించారు. అక్కడితో ఆగకుండా ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ చర్యల్ని యూనస్ ఖండకావరంగా పేర్కొంటూ నెటిజన్లు విమర్శించారు. ఈశాన్య భారత రాష్ట్రాలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ విషం కక్కడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలు అంతర్జాతీయ వేదికలపైన దీని గురించి ఆయన మాట్లాడాడు. 2025 ఏప్రిల్లో తొలిసారిగా చైనాలో పర్యటించినప్పుడు ఈశాన్య భారత రాష్ట్రాలను ప్రస్తావించాడు. ఈశాన్య భారత్లోని 7 రాష్ట్రాల చుట్టూ భూమి ఉంది. అందువల్ల వాటికి సముద్ర మార్గంలో భద్రత కల్పించగల ఏకైక దేశం బంగ్లాదేశ్ మాత్రమే. ఇదొక పెద్ద అవకాశం. దీన్ని ఆధారంగా చేసుకుని మా ప్రాంతంలోకి చైనా తన ప్రభావాన్ని విస్తరించాలి, తద్వారా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని యూనస్ నాడు విషం కక్కాడు. ఇప్పుడు ఏకంగా తమ దేశ మ్యాప్లో ఈశాన్య రాష్ట్రాలను చూపిస్తూ భారత్ను కవ్వించే ప్రయత్నం చేశాడు. ఈశాన్య రాష్ట్రాల విషయంలో యూనస్ కేవలం మ్యాపులకే పరిమితం కాలేదు. వాటి బార్డర్ వరకు కుట్రల్ని విస్తరిస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు స్వాగతం పలకడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో దగ్గరుండి కుట్రలు చేయిస్తున్నాడు. ఇటీవలే భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు బంగ్లాదేశ్ వెళ్లాడు. నివేదికల ప్రకారం పాకిస్తాన్ మర్కజీ జమియత్ అహ్లియే హదీత్ ప్రధాన కార్యదర్శి ఇబ్తిసం ఎలాహీ జహీర్ అక్టోబర్ 25న ఢాకా వెళ్లాడు. ఈ ఉగ్రవాది రాజ్ షాహీ చపైనవాబ్ గంజ్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించాడు. దీంతో పాటు భారత్ సరిహద్దులోని రంగుపూర్కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. యూనస్ పవర్లోకి వచ్చిన తర్వాత జహీర్ రెండోసారి బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జహీర్ బంగ్లా వెళ్లాడు. లష్కర్ తోయిబా బంగ్లాదేశ్ లో తన కార్యకలాపాలను మొదలు పెట్టాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. యూనస్ పదవిలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో రాడికల్ ఇస్లామిస్టు గ్రూప్ జమాతే ఇస్లామీ యాక్టివ్ అయింది.
మరోవైపు భారత్ సరిహద్దు ప్రాంతాల్లో జహీర్ మతద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు కూడా చేసినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కశ్మీర్ గురించి కూడా ప్రస్తావించినట్టు తెలిపాయి. మరో 12 రోజులు అతడు బంగ్లాలోనే ఉండనున్నాడు. హఫీజ్ సయీద్ సన్నిహితుడు నవంబర్ 6-7 తేదీల్లో రాజ్ షాహీలో జరిగే భారీ ఇస్లామీ సమావేశంలో పాల్గొబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు భారత మోస్ట్ వాంటెడ్ జకీర్ నాయక్ను కూడా బంగ్లా స్వాగతిస్తోంది. విద్వేష ప్రసంగాలు, తీవ్రవాద భావజాలాన్ని పెంచి పోషించిన కేసుల్లో ఇతన్ని భారత్ కోరుతోంది. ప్రస్తుతం ఇతను మలేషియాలో ఆశ్రయం పొందుతున్నాడు. గతంలో పాకిస్తాన్ పర్యటనకు కూడా ఇతను వెళ్లి వచ్చాడు. 2016లో ఢాకా హోలీ ఆర్టిజన్ బేకరీ ఉగ్రవాద దాడి తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా నాయక్ నిర్వహిస్తున్న పీస్ టీవీపై నిషేధాన్ని విధించింది. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది నాయక్ ప్రసంగాలతో ప్రేరణ పొందినట్లు చెప్పాడు. ఇలా భారత వ్యతిరేకులంతా వరుస పెట్టి బంగ్లాదేశ్ కు క్యూ కడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే మరో షాకింగ్ రిపోర్టు బయటకొచ్చింది. తమ దేశ రాజధాని నుంచి ఏకంగా న్యూఢిల్లీపై నిఘా పెట్టడానికి ఐఎస్ఐకి పవర్స్ ఇచ్చిందన్నదే ఆ రిపోర్ట్. ఢాకాలోని తమ దౌత్య కార్యాలయంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఏ ప్రత్యేక సెల్ ఏర్పాటుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు వార్తలొస్తున్నాయి. అది కూడా పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషద్ మీర్జా బంగ్లాదేశ్లో పర్యటించిన సమయంలోనే ఈ వార్తలు రావడం హాట్ టాపిక్ అవుతోంది. తమ పర్యటనలో భాగంగా షంషద్ మీర్జా నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం బంగ్లాదేశ్ జాతీయ భద్రతా నిఘా సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఢాకాలోని పాక్ హైకమిషన్లో నిఘా అధికారులను నియమించుకునేందుకు బంగ్లాదేశ్ అనుమతినిచ్చినట్లు పలు నివేదికలు తేల్చాయి. దీంతో త్వరలోనే ఢాకా మిషన్లో ఐఎస్ఏ ప్రత్యేక సెల్ ఏర్పాటు కానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సెల్లో ఐఎస్ఏ నుంచి ఒక బ్రిగేడియర్ స్థాయి అధికారి, 2 కల్నల్స్, 4 మేజర్లు ఉంటారని తెలుస్తోంది. బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక శక్తులకు శిక్షణ ఇచ్చి మన దేశంపైకి ఎగదోయడమే పాకిస్తాన్ పన్నాగంగా కనిపిస్తోంది. ఆల్రెడీ సరిహద్దుల్లా కుట్రలు మొదలయ్యాయి కూడా. చాపై నవాబ్గంజ్, రంగపూర్ సరిహద్దులకు పాకిస్తానీ ఉగ్రవాదులు వెళ్లడమే అందుకు ఉదాహరణ. చాపై నవాబ్గంజ్, రంగపూర్ ఈ 2 బంగ్లాదేశ్లోని ఉత్తర పశ్చిమ జిల్లాలు. ఇవి భారత్లోని పశ్చిమ బెంగాల్, అస్సాంలతో సరిహద్దులు పంచుకుంటాయి. ఈ నెల 27న హఫీజ్ సయీద్ సన్నిహితుడు ఇక్కడికే వెళ్లాడు. చాపై నవాబ్గంజ్ను సందర్శించి మసీదులో మీటింగులు నిర్వహించాడు. ఇస్లాం కోసం త్యాగం చేయాలి, సెక్యులర్ ఫోర్సెస్ కు వ్యతిరేకంగా ఐక్యత అంటూ ప్రొవోకేటివ్ స్పీచ్ ఇచ్చాడు. అక్టోబర్ 29-31 మధ్య రంగపూర్, లాల్మోనిర్హాట్, నీల్ ఫామారి అంటే చికెన్ సినెగ్ గా పిలిచే సిలిగురి కారిడార్ను కూడా సందర్శించబోతున్నాడట. ఈ పర్యటనల లక్ష్యం ఐఎస్ఐ ద్వారా మద్దతు పొందిన స్లీపర్ సెల్స్ ను రియాక్టివేట్ చేయడం, భారత్లోకి ఎగదోయడమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది మొదట్లో ఐఎస్ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్ సిలిగురి కారిడార్ కు 130 కిలోమీటర్ల దూరంలో ఉండే రంగపూర్ ను సందర్శించాడు. ఆ తర్వాత మే నెలలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఐఎస్ఐ యాక్టివిటీస్ పెరిగాయి. తాజాగా ఏకంగా న్యూఢిల్లీపై నిఘా పెట్టేందుకు ఢాకాలోనే ఐఎస్ఐ మకాం వేసేందుకు అనుమతినిచ్చాడు. బంగ్లాదేశ్లో ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ యాక్టివ్గా ఉన్నాయి. పాక్ ఉగ్రవాదులను బెంగాల్ బార్డర్ నుంచి భారత్లోకి పంపించడం కోసం చాలా కాలంగా కుట్రలు చేస్తున్నట్టు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పసిగట్టాయి. ఈ క్రమంలోనే కంచె నిర్మాణ పనులు చేపట్టినా స్థానిక ప్రభుత్వ మద్దతు లేక కొన్ని చోట్ల జరగలేదు. ఇలాంటి సమయంలో ఐఎస్ఐ ఉగ్ర కుట్రలు చేస్తే తిప్పికొట్టడం అంత ఈజీ కాకపోవచ్చు. నిజానికి ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష రాకపోకలు జోరందుకున్నాయి. నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. పాకిస్తాన్ నౌకలు నేరుగా చిటగాంగు చేరుకుంటున్నాయి. నిషేధిత వస్తువులు బంగ్లాకు వెళ్లి అక్కడి నుంచి ఇండియాలోని వేర్పాటువాద గ్రూపుల చేతుల్లోకి వెళ్లే అవకాశాన్ని తోసిపుచ్చలేమని భద్రతా నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ తరహా ఘటనలు జరిగాయి. 2004లో చిటగాంగులో భారీ ఎత్తున అక్రమాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్లో 2001 నుంచి 2006 మధ్య ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు 10 ట్రక్కుల ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం సంచలనాన్ని సృష్టించింది. మరోవైపు జనవరిలో బెంగాల్ మాల్డా జిల్లా సుఖ్దేవ్పూర్లో సరిహద్దుల కంచె నిర్మాణాన్ని బంగ్లా గార్డ్స్ అడ్డుకోవడం వెనుక రీజన్ కూడా అదే. పాకిస్తానీ ఉగ్రశక్తులు భారత్లో చొరబడ్డానికి కంచె అడ్డంకిగా మారొద్దన్నదే బంగ్లా గార్డ్స్ చర్యలకు కారణం. బెంగాల్లోని అత్యంత సున్నితమైన చికెన్ స్నెక్ కారిడార్ను ఉగ్రవాదులు భారత్లో చొరబడేందుకు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు ఎప్పుడూ గుర్తించాయి. ఈశాన్య భారత్లో 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు చికెన్ స్నెక్ నుంచి వెళతాయి. దీంతో పాటు కీలక పైప్ లైన్లు,
కమ్యూనికేషన్ కేబుళ్లకు ఇదే మార్గం. ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పే ఉంటుంది. నేపాల్, భూటాన్, బంగ్లాకు అత్యంత సమీపంలో ఈ ప్రాంతం ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై చైనా దాడి చేసి మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు ఎప్పటినుంచో ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత సైన్యం అడ్డుకోవడానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. 2017లో చైనా నిర్మాణాల్ని అడ్డుకోవడం ద్వారా డోక్లాం ట్రై జంక్షన్ సేఫ్ గా ఉంచడంలో విజయం సాధించాం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో అస్సలు ముప్పు పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కుట్రలపై భారత్ పూర్తి అప్రమత్తతతో ఉంది. ముఖ్యంగా 4096 కిలోమీటర్ల బార్డర్ మొత్తం BSF రాడార్లోనే ఉంది. కాబట్టి ఉగ్ర దేశాల కుట్రలు ఎన్నటికీ వర్కౌట్ కావు.